నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీ కమిటీల నియామక ప్రక్రియ ప్రారంభించిన పవన్ కళ్యాణ్. ఆగస్టు 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీల నియామకం పూర్తి చేసేలా కసరత్తు. పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని వెల్లడి. భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కమిటీలు నియమించేందుకు పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా దరఖాస్తుల పరిశీలనలు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో వివిధ స్థాయిల్లో పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన జనసేన నాయకులు, జన సైనికులు సమర్పించిన 36,000కు పైగా దరఖాస్తులను దశల వారీగా పరిశీలించి పార్టీ కమిటీల్లో ఖరారు చేయనున్నారు. జనసేన శ్రేణులకు ఏ బాధ్యతలు అప్పగిస్తే వారు బలంగా పనిచేయగలరో అంచనా వేస్తూ వారి నాయకత్వ సామర్థ్యం, పార్టీ పట్ల అంకితభావం, సేవా కార్యక్రమాలు, రాజకీయ అనుభవం, పార్టీ కోసం కేటాయించగల సమయం వంటి పలు ప్రమాణాల్లో పరిగణలోకి తీసుకుని రక్షా దళ్, పరిపాలక్ దళ్, నిర్వాహక్ దళ్, వివాద విమోచన మండలి అధికార ప్రతినిధులు, అలాగే పలు పార్టీ విభాగాలకు సంబంధించిన కమిటీల సభ్యులను ఖరారు చేశారు. ఇదే విధంగా రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన దరఖాస్తులను కూడా పరిశీలించి నియామక ప్రక్రియను పూర్తి చేసిన అనంతరం అన్ని కమిటీలు అధికారికంగా ప్రకటించనున్నారు. విద్యకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు బీవీఆర్ఎం బాలికల హైస్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గొడ్డాలిపాటి 5 ఏళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదని, నేడు 16,000కు పైగా టీచర్ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. అనంతరం విశ్రాంత టీచర్లు అంజలి, పెరుమాక, రామ్మోహన్లను మంత్రి నిమ్మల సత్కరించారు. పిల్లల యొక్క చదువు భారం కాకూడదనేటువంటి ఆలోచనతో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాటను కట్టుబడి ఈ రోజే కాదు, గత సంవత్సరం వరుసగా 2వ సంవత్సరం తల్లికి వందనం చొప్పున మీ అందరికీ కూడా 15,000 రూపాయలు అందిస్తూ, అందులో భాగంగా ఈరోజు తల్లుల అకౌంట్లోకి 13,000 చొప్పున అకౌంట్లోకి జమ చేస్తూ ఉన్నామనంటే ఇది ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అటువంటి మాట ఇచ్చి నిలుపుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి, వీరికి అండదండలు అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు మీ అందరి తరపున వారికి నేను తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజే చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 67,47,000 మందికి 10,120 కోట్ల రూపాయలు 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల అకౌంట్లో జమ చేసాము అని అంటే ఇది మాట ఇస్తే నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా. అంగన్వాడీ టీచర్లకు కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఎడిషనల్గా 47,555 మంది అంగన్వాడీ టీచర్స్ కూడా ఈరోజు తల్లికి వందనం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తున్నాము అని అంటే నిజంగా చాలా సంతోషం అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక బిడ్డ మీదకే మేనమామగా ఉండి మిగిలిన బిడ్డల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వానిది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికే ఈరోజు తల్లికి వందనం ఇస్తున్నాం. మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మరి పాలకొల్లు మండలంలో చూస్తే 8,252 మందికి
తల్లికి వందనం అందజేస్తాం. అదేవిధంగా పాలకొల్లు పట్టణంలో చూస్తే 5,876 మందికి తల్లికి అకౌంట్లోకి అమౌంట్ జమ చేస్తాం. అదే ఎలమంచిలి మండలం చూస్తే 8,636 మందికి తల్లిల అకౌంట్లో అమౌంట్ వేస్తాం. పోడూరు మండలం మన 8 గ్రామాల్లో చూస్తే 4,284 మందికి వేస్తాం. అంటే ఈ యొక్క పాలకొల్లు నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో చూస్తే మొత్తం 27,048 మందికి. ఇటువంటి కష్ట ఆర్థిక స్థితి ఉన్నా కూడా మీ అకౌంట్లోకి 35,16,00,000 ఈవేళ మనం అందజేస్తామనంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఆడబిడ్డలకు మాట ఇస్తే నిలబెట్టుకోవాలో ఈవేళ ఆ తల్లికి వందనం ద్వారానే మనందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ ర్యాంకులన్నీ మనస్కులుగా రావాలి. ప్రజా సమస్యల పరిష్కారానికి టీడీపీ నేతలు ప్రజా దర్బార్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ తోట సీతారాం లక్ష్మి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ తల్లికి వందనం పథకం ద్వారా నగదు జమ చేయడం జరిగిందని, నగదు జమ కాని వారు సంబంధిత సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. టీడీపీ రాష్ట్ర మాజీ కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ ప్రజా సమస్యల వేదిక ద్వారా వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు పంపించిన సత్వర పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. ఏఎంసీ చైర్పర్సన్ కలిదిండి సుజాత రామచంద్రరాజు మాట్లాడుతూ ప్రజా దర్బార్ కార్యక్రమంలోని ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం పట్టణ అధ్యక్షుడు మద్దుల రాము, మండల ప్రధాన కార్యదర్శి కోళ్ల సీతారాం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకట్రామయ్య, ఎండి షబీనా బేగం, తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి కోళ్ల నాగబాబు, తెలుగు మహిళా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మాదాసు కనకదుర్గ, టీడీపీ మాజీ వైస్ చైర్మన్ మెంటే గోపి, తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు గొలగాని రమేష్, ఉపాధ్యక్షుడు చెరుకు తిరుపతిరావు, టీడీపీ నాయకులు గంధం రాధాకుమారి, ఎస్కే రజియా బేగం, అంబర్ల జోగేశ్వరి, టీవీవీ ప్రసాద్, ఎండి ఫిరోజ్, నేదునూరి గంగాధర్ తిలక్, బండి రాజేష్, నల్లం గంగాధర్, మల్లుల పరమేశ్వరరావు, గొల్తి గణపతి, క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు, గ్రామ వార్డు అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. మీరు పెన్షన్ కోసం, ఇంటి స్థలాల కోసం వచ్చారు. తప్పనిసరిగా మీ అందరికీ కూడా వచ్చే నెలలో వీడో పెన్షన్ కావచ్చు, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, అవసరాలు గుర్తించి మీ సచివాలయంలో ఎవరైతే ఏరియాలో ఉంటుందో వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ తొందరలోనే ఇప్పుడు దాదాపు ఇప్పటికే మనం 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో. ప్రతి ఇంటికి కూడా 1వ తారీఖుని పొద్దుటే 6ంటికి వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాం. వికలాంగుల పెన్షన్ ఇస్తున్నాం, వీడో పెన్షన్లు ఇస్తున్నాం, అనేక రకాలుగా పెన్షన్లు ఇస్తున్నాం మనం. అలాగే రేషన్ కూడా 1వ తారీఖునే ఎవరైనా రాని వాళ్ళకి ఇంటికి పెట్టుకెళ్లి రేషన్ ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరాల కాలంగా గత 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు మీరందరూ. రేషన్ తీసుకోవాలంటే రోడ్లు ఎక్కాలి, పెన్షన్ కావాలంటే దాదాపుగా నెలలో 10వ తారీఖు 15వ తారీఖు రావాలి, వస్తుందో రాదో కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలం పయనించే మీ అందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, పెద్దవాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఇంటికి వెళ్ళి పరిశీలించే విధంగా కూడా మా నాయకులందరూ కూడా మేము మమేకై పనిచేయడం జరుగుతుంది. అదే విధంగా రేపు 27వ తారీఖు నుంచి కూడా మీ అందరి దగ్గరికి కూడా మేము వస్తాం. మీ ఇంట్లో ఏం రావట్లేదు, మీకు ఏం అందట్లేదు అనేది కూడా తప్పనిసరిగా మీ అందరి ఇంటికి వచ్చి అడిగి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే వెంటనే పార్టీకి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తెలిసి మీకు న్యాయం జరిగే విధంగా కూడా మేమందరూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో మన పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి, మీ అందరి పరిస్థితి ఎలా ఉంది మీరందరూ గమనించండి. మా దగ్గరికి అప్లికేషన్స్ వస్తున్నాయండి, అవన్నీ కూడా సరి చేసి మీ అందరికి న్యాయం జరిగే విధంగా ఈ తెలుగుదేశం పార్టీ కూడా నా నాయకులందరూ కూడా మీకు అందరికీ కూడా సపోర్టు సహకారం అందిస్తారని ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉన్నా అర్జెంట్ రూపంలో అవి తీసుకుని వాళ్ళ పరిష్కారం కోసం ప్రభుత్వం దృష్టికి అలాగే అధికార దృష్టికి తీసుకెళ్లి మీ సమస్య పరిష్కరించడానికి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు
ప్రతి శుక్రవారం కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా 170 నియోజకవర్గంలో కూడా పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ని నిర్వహించడం అలానే ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈఎంఆర్ రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టుకుంటున్నారు. అలాగే ఓల్డ్ ఏజ్ పెన్షన్, వికలాంగులకు పెన్షన్, అలాగే వికలాంగులకు పెన్షన్, ఏ ఇతర అభివృద్ధికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ ఏదైనా రోడ్స్ విషయం కానీ కార్పొరేషన్లో కానీ అర్జీ రూపంలో ఇస్తుంటే అవన్నీ కూడా ఈ కార్యాలయం ద్వారా అధికారులకు తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఈ 2 సంవత్సరాలు ఒకసారి తల్లికి వందనానికి అందరూ కూడా ప్రతి చదువుకునే పిల్లవాడికి, గత ప్రభుత్వంలో అయితే ఇంట్లో ఒక విద్యార్థికే డబ్బులు ఇచ్చేవారు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా, 2, 3, 4, 6 పిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రతి పిల్లవాడికి కూడా బ్యాంకులో వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. సుమారు 64 లక్షల మంది పిల్లలకి సుమారు 10,000 కోట్ల రూపాయలు ఈ రోజున బ్యాంకులో వారి అకౌంట్ లో వేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతి పిల్లవాడు చదువుకోవాలి, చదువే ప్రధానంగా ఉండి వాళ్ళ కుటుంబం అభివృద్ధి చెందుతున్నటువంటి ఏకైక లక్ష్యంతో పంపించడం జరుగుతుంది. కూడా ఒక ఇంటి స్థలం కానివ్వండి, పెన్షన్ కానివ్వండి, వేరే వేరే సమస్యలు ఏదైనా సరే వచ్చి ఇక్కడ చెప్తే సీతారామ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో అవుతుందని ఒక నమ్మకంతో ఎంతో దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి ప్రతి శుక్రవారం వస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరి సమస్య ఇక్కడికి వినియోగించుకుంటున్నారు. అవన్నీ కూడా పైకి పంపించి ప్రతి అర్జీని కూడా విశ్లేషించి అది ఎవరికి సంబంధిత అధికారులకు తెలియజేసి అందరికీ కూడా న్యాయం జరిగేటట్టు ఇక్కడ మేడం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. భీమవరం మండలం అవునండి, వీరవాసరం మండలం అవునండి, అలాగే భీమవరం పట్టణంలో ఉన్నటువంటి 39 వార్డులకు సంబంధించిన ప్రజలు వారి యొక్క స్థానికంగా వారికి ఉన్నటువంటి సమస్యలు, వారికి ఉన్నటువంటి ఇంటి స్థలం విషయాన్ని కానీ లేదంటే పెన్షన్స్ కానీ ఇతర సమస్యలు ఏమున్నాయో కూడా మేడం గారికి ఇక్కడ దరఖాస్తు మనం ఇచ్చుకుంటే తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని ఇచ్చిన ప్రతి అర్జీ కూడా కూలంకషంగా చర్చించి అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం అయ్యేది కూడా వెంటనే పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎక్కువగా పెన్షన్స్, ఇంటి స్థలాలకు సంబంధించి దరఖాస్తులు వస్తున్నాయి. ప్రభుత్వం దృష్టికి మేడం గారు తీసుకెళ్ళడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి తీసుకుంటే అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. రాష్ట్రాన్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు పెట్టుబడి సాయం కింద అప్పుడే 2వ సంవత్సరం కూడా నిధులు పడటం జరిగింది. ఒక సామాన్య రైతు చాలా ఆనందపడుతున్నారు. మరి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో మన చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు పోతుంది. 67 లక్షల మంది తల్లిలు అకౌంట్ లో డబ్బు పడిందంటే 10,120 కోట్ల రూపాయలు డబ్బు పడిందంటే ఇది ఒక చరిత్ర. ఈ ఆంధ్రప్రదేశ్ లో దేశంలో ఎక్కడ స్త్రీ ఉంటే ఇవాళ ఏదో డబ్బు అట్టుకెళ్ళట్లేదు. ఒక మహిళ బస్సు ఎక్కితే వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోతారు, పుట్టింటి దాచి అత్తోరికి వచ్చేస్తారు. అలాంటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా నాయకులకు, అలాగే భీమవరం నియోజకవర్గంలో మా తోట కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.